కేసీఆర్‌పై కక్షతో రైతులకు వేధింపులు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆమె పేరేంటే సినిమాలో? మహానటి. ఎందుకో నాకు ఈ వార్తలు చూసినప్పుడల్లా బీజీఎం అది ప్లే అవుతా ఉంటది ఎనకాల. ఎవరన్నా నా ఎనకాల నుండి ప్లే చేస్తారో, మరి ఎందుకొస్తదో తెలీదు గానీ, నాకు కవితమ్మ వార్త ఏదైనా చూడగానే, ఆ బీజీఎం నా వెనకాల చెవుల్లో ఇనపడతా ఉంటది. ఎందుకంటే, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఇట్లా ఏడ ఈళ్ళు కనపడలా. బిందెలు, చెంబులు పట్టుకొని ఈళ్ళు. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా వీళ్ళ ప్రభుత్వమే కాదు వేరే ప్రభుత్వం కూడా పడిపోయింది. ఇప్పుడు వీళ్ళు జనాలతో కలుస్తూ, జనాలతో కలిసి మమేకమవుతూ అంటే దీంట్లో కూడా ఒక ఇది ఉందేమోలే. అన్ననికి బీట్ చేయడానికి చెల్లి, చెల్లిని బీట్ చేయడానికి ఆయన పేరేంటి 'హరీష్ రావు'. ఒకళ్ళు ఒక ప్రోగ్రామ్, ఒకళ్ళు ఒక ప్రోగ్రామ్ అంటే ఎవరు వాళ్ళు హైప్ తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రోగ్రామ్స్‌గా పాపం ఇవన్నీ. వాళ్ళలో కూడా ఉంటది కదా మరి. బంకచర్లపై అడుగులు పడుతున్నా అడ్డుకోరా. గోదావరి జిల్లాలో వృధాగా పోతున్నా పట్టించుకోరా. 14 నెలల్లో దొంగ హామీలు తప్ప చేసింది ఏమీ లేదు. దామాషా ప్రకార రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్పై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు. వామ్మో! ప్రభుత్వాలను ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తున్నారంట. దేవుడా! భయమేస్తుంది ఈ స్టేట్మెంట్ నాకు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం కాదు. కేసీఆర్ ఇలా అని చిన్న వార్త రాసినా కేసులు పెట్టింది మీరు. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది ఫోనులు ట్యాప్ చేశారు. మీరు ఇవాళ దీని గురించి మాట్లాడుతున్నారంటే నవ్వొస్తుంది మేడం. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొందని, మాజీ సీఎం కేసీఆర్పై కక్షతోనే రైతులను బాధ పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గోదావరి జిల్లాలు కళ్ళ ముందే పోతున్నా పట్టించుకునే దిక్కు లేదు. బనకచర్ల ప్రాజెక్టు కోసం 190 టీఎంసీల కోసం చంద్రబాబు కొట్లాడుతున్నారు. బంకచర్ల కేంద్రం అనుమతిస్తే మన పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి కనీసం ఏడాది కాలంలో తట్టడి మట్టి పోలేదన్నారు. రాజకీయాల కోసం అధికారం కోసం కొట్లాడుకుందాం కానీ రైతుల భవిష్యత్తు పణంగా పెట్టద్దు అంటున్నారు. రైతులు గుర్తొచ్చారు ఈరోజు ఈమెకి. గ్రేట్ కదా.